వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో బాధితుడు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను న్యాయమూర్తి రికార్డ్ చేశారు. మరోవైపు కస్టడీ కోసం పోలీస్ పిటిషన్ వేయగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వంశీ. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసును వెనక్కి తీసుకునేలా సత్యవర్ధన్ను బెదిరించారన్నది వంశీపై ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో న్యాయమూర్తి ఎదుట 40 నిమిషాల పాటు వాంగ్మూలం ఇచ్చాడు బాధితుడు సత్యవర్ధన్. కిడ్నాప్ కేసులో వంశీని తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందంటున్నారు పోలీసులు. 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్లో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు న్యాయమూర్తి. దీంతో మార్పులు చేసి మరోసారి కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. మరోవైపు బెయిల్ కోసం వంశీ ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయ కక్షలతో కేసు పెట్టారంటూ అతడి తరఫున బెయిల్ పిటిషన్ దాఖలైంది. తనను ఎవరూ తిట్టలేదంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చారని తెలిపారు. కోర్టుకు అఫిడవిట్ రూపంలో సత్యవర్ధన్ ఆ విషయం తెలియజేశారన్నారు. వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఇరు వర్గాలను ఆదేశించారు న్యాయమూర్తి. ఇవాళ ఈ రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది. అలాగే వంశీ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అతడికి బెడ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి ఆహారాన్ని అనుమతించాలంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా న్యాయస్థానం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే ఇవాళ వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత జగన్. అరెస్టులకు ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పనున్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బెయిల్ వచ్చినా వంశీని మరో కేసులో వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులున్నాయి. ఎలైట్ హోటల్ దగ్గర రంగబాబుపై దాడి, హనుమాన్ జంక్షన్లో ఫర్టిలైజర్ షాపుల ధ్వంసం కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ 2 కేసుల్లో వంశీని విచారించడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు. ఒకవేళ వంశీకి బెయిల్ రాకపోతే కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేయనున్నారు పోలీసులు.